హలో బ్యాచులర్ సిస్టర్స్, ఇవాళ అయితే మన బర్త్డే అనమాట. ఇంకా గుడికి అయితే వెళ్ళేసి మన కబుర్లన్నీ దేవుడికి చెప్పేద్దాం అనేసి అయితే గుడికి అయితే వెళ్ళాను అనమాట. మార్నింగ్ అయితే ఫ్రెష్ అప్ అయిపోయేసి సరసరా దేవుడి దగ్గరికి వెళ్ళేసి చెవులో ఊదినట్టు నా బాధలు అన్నీ చెప్పేశాను అనమాట. ఆయనకి ఇంటే ఎన్ని వెనక్తే పోని అన్నట్టు చెప్పేశాను. ఆయన కూడా ఇన్నంత వరకు ఇన్నాడు. ఏందమ్మా ఇంకా చెప్తున్నావు అన్నట్టు ఆయన కూడా చూస్తున్నాడు ఒక చూపు అనమాట. సో మీరు కూడా చూడండి ఆయన ఎలా చూస్తాడు, ఎలా అంటే రియాక్షన్ ఇస్తాడు అనేది. ఇంక నా బాధలు నా కష్టాలు అన్నీ చెప్పే కొద్దికి చెవులు తూట్లు పడిపోతాయేమో, అలాగ ఉంటుందేమో. ఎప్పుడమ్మా పోతావు నువ్వు, నాకు ఓపిక లేదు, నీది ఒకటే వింటే మిగిలిన వాళ్ళంతా ఎక్కడ వినేది అన్నట్టు ఆంజనేయ స్వామి అన్నాడనమాట. మనకి పీజీ దగ్గరలో అయితే మాకైతే ఆంజనేయ స్వామి టెంపుల్ ఒకటే ఉంది. సరే ఇంకా మార్నింగ్ ఫ్రెష్ అప్ అయ్యేసి ఇంకా దేవుడి దగ్గరికి వెళ్తే, మనం మామూలుగా చిన్నప్పుడు కూడా అంతే కదా, తలస్నానం చేసి దేవుడి దగ్గరికి వెళ్ళేసి పూజ చేసుకుని ఆ తర్వాత అయితే చాక్లెట్లు అందరికీ పంచిపెట్టేవాళ్ళం. ఇప్పుడైతే పెద్ద గాడిదైనాక ఇంకా చాక్లెట్లు గీక్లెట్లు పంచడం ఉండదు. ప్రతిసారి బర్త్డే ఏం మరి అంత సెలబ్రేషన్స్ ఏమీ చేసుకోను. ఇంట్లో అడిగితే మెడతో కొడతారు. బర్త్డే కేకు డబ్బులు అవి డ్రెస్ గిఫ్ట్స్ అన్నామంటే సరే దేవుడికి ఉండేటివన్నీ చెప్పేసి ఇంకా బాయ్ బాయ్ అనేసి దేవుడికి చెప్పేసి ఇంకా పైన అయితే విగ్రహం ఉంటుంది కదా, అక్కడికైతే వెళ్ళేసి తిరిగేసి వచ్చేసి, ఇలా చూస్తూనే ఉంటావా ఇంకేం చేయవా మా కోసం అన్నట్టు దేవుడిని అయితే క్వశ్చన్ వేసేసి ఇంకా బయట అయితే తిరుక్కొని ప్రసాదం పెట్టుకొని గజస్తంభం దగ్గరికి వెళ్ళేసి తిరుక్కొని అయితే మళ్ళీ రిటర్న్ అయితే వచ్చేసాం అనమాట. ఫైనల్గా అయితే మన అవుట్ఫిట్ అయితే ఇదనమాట, బర్త్డే అవుట్ఫిట్. ఎలా ఉంది ఏంటి అనేది అయితే కామెంట్ చేయండి. అండ్ ఈరోజు